హాయ్ ఫ్రెండ్స్, కాసిం రజ్వీ ఈ పేరు చెబితేనే తెలంగాణ ప్రజల రక్తం మరుగుతుంది. రజాకార్ల పేరుతో ఆ సైన్యానికి అధ్యక్షుడుగా అతడు సాగించిన హింసాకాండ లాంటిది. మనలో చాలా మంది రజాకార్ల గురించి వినడమే తప్ప చూడలేదు. 1940లలో దేశమంతా స్వాతంత్ర్యం కోసం ఉధృతంగా పోరాటం చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేశారు. కమ్యూనిస్టుల సారథ్యంలో జరిగిన ఈ సాయుధ పోరాటం దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మరో ఏడాది పాటు కొనసాగింది. ప్రజలంతా తిరుగుబాటు చేసి భూస్వామ్యానికి సమాధి కడుతున్న రోజులలో ఆ ఉద్యమాన్ని అణచివేసేందుకు నిజాం రాజు రంగంలోకి దింపిన కిరాయి మొక్కలే రజాకార్లు. ఈ రజాకార్లు ఎవరనేది ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అయితే రజాకార్ల పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి వెనుక ఉన్న అసలు ఉద్దేశం వేరు. సమాజ సేవ, సాంస్కృతిక వైభవాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ సేనను ఏర్పాటు చేశారు. అయితే అనంతర కాలంలో కాసిం రజ్వీ నాయకత్వంలో ఇది ఒక రాక్షస మూకగా తయారైంది. ఒక దశలో నిజాం రాజునే శాసించే స్థాయికి కాసిం రజ్వీ ఎదిగాడు. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్లో కలిపి కుట్ర కూడా చేశాడు. కాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు సాగించిన దమనకాండ గురించి చదువుతుంటేనే వెన్నుల్లో వణుకు పుడుతుంది. పన్నులు చెల్లించకపోతే వారిని పట్టుకుని గోర్ల కింది మాంసాన్ని కత్తితో కోసి గోర్లు ఉడకబెట్టేవారు. మహిళలను వ్యవస్థలను చేసి బతుకమ్మ ఆడించేవారు. భర్తల ముందే భార్యలను అత్యాచారం చేసేవారు. భార్యల ముందే భర్తలను నరికి చంపేవారు. మగవాళ్ళ ఆచూకీ చెప్పకపోతే పిల్లలను కాల్లోకి ఎగరేసి కత్తితో గుచ్చి చంపేవారు. రజాకార్లు వెళుతున్న సమయంలో ఎవరైనా రోడ్డు మీద కనిపిస్తే వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవారట. పరకాల్లో నిజాం సైన్యంపై తిరగబడిన 15 మందిని దారుణంగా హత్య చేసి వారి మృతదేహాల చుట్టూ మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన రాక్షసత్వం రజాకార్లది. తెలంగాణ చరిత్రలో అదొక చీకటి అధ్యాయం. జనంపై నిజాం వేసిన పన్నులు ఈ రోజుల్లో మన ఊహకు కూడా అందనంత అక్రమంగా ఉండేవని చరిత్రకారులు చెబుతారు. ప్రజల రక్తమాంసాలను పీల్చుకు తిని నిజాం రాజులు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా సుఖాలను అనుభవించారు. ప్రపంచంలో ఖరీదైన వాహనాలు, హెలికాప్టర్లు సహా కొత్తగా ఏది విడుదలైనా అప్పటికప్పుడు కొని తెప్పించేవారు. వేడుకలు, అతిథులకు రాచమర్యాదల కోసం అద్భుత భవంతులు నిర్మించుకున్నారు. పేదలు మాత్రం కరువు కాటకాలతో, ఆకలితో శుష్కించిపోయారు. అందుకే ప్రజాగ్రహం పెల్లుబిక్కింది. 1927లో నాటి నిజాం రాజ్ బహదూర్ యర్ జంగ్ ఎంఐఎం సంస్థను స్థాపించాడు. దీని పూర్తి పేరు మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ. దీనికోసం పనిచేసే కార్యకర్తలను రజాకార్లు అని పిలిచేవారు. రజాకార్ అనేది అరబిక్ పదం, వాలంటీర్ అని దాని అర్థం. హైదరాబాద్ సంస్థానంలో ముస్లిం మత విస్తరణ, దాని సాంస్కృతిక వైభవాన్ని కాపాడడంతో పాటు సమాజ సేవ చేసే ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. 1944లో బహదూర్ యార్ జంగ్ అనుమాస్పద రీతిలో మరణించారు. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు చెబుతారు. ఆ తర్వాత ఎంఐఎం నాయకత్వం కాసిం రజ్వీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. తర్వాత దాని స్వరూపమే మారిపోయింది. రజాకార్ల సైన్యంలో కేవలం ముస్లిం వ్యక్తులే ఉన్నారనుకుంటే పొరపాటే. హిందువులు కూడా ఉండేవారు. ప్రజా ఉద్యమానికి వణికిపోయిన దొరలు, దేశ్ముఖ్లు తమ అనుచరులు నమ్మిన బంట్లను రజాకార్ల పేరుతో రంగంలోకి దింపారు. ప్రజలు తాము చెప్పినట్లు వినాలని, కాళ్ల వద్ద పడి ఉండాలని భావించే ఆ దొరలు ఈ సైన్యం సహాయంతో గ్రామాల్లో భయోత్పాతం సృష్టించారు. ఈ క్రమంలో భూస్వాముల అనుచరులు కూడా రజాకార్లకు కిరాయి సైనికుల్లా పనిచేశారు. స్థానిక దొరలు భూస్వాముల అండతో రజాకార్లు గ్రామాల మీద దాడి చేసి ఉద్యమకారులను, వారి కుటుంబ సభ్యులను హేయమైన పద్ధతిలో హింసించారు. కాసిం రజ్వీని పరమ దుర్మార్గుడిగా జనం గుర్తించుకుంటారు. అతడి నాయకత్వంలో ప్రజలను రజాకార్లు ఊచకోత కోశారు. 1947లో భారత్కు స్వాతంత్రం సిద్ధించిన తరువాత వందలాది సంస్థానాలను దేశంలో విలీనం చేసే బాధ్యత నాటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన భుజాలకెత్తుకున్నారు. లొంగని వారిపై సైనిక చర్యకు ఆదేశించారు. నిజానికి హైదరాబాద్ సంస్థానాన్ని దేశంలో విలీనం చేస్తానని నిజాం రాజు తొలుత నాటి ప్రధాని నెహ్రూకు లేఖ రాశారు.
కానీ కాసిం రజ్వీకి అది ఇష్టం లేదు. హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా కొనసాగించాలని నిజాం రాజుకు సూచించాడు. ఢిల్లీని శాసించే స్థాయికి ఎదగాలని రజ్వీ కోరిక. ఒక దశలో హైదరాబాద్ను పాకిస్తాన్లో కలిపేందుకు కూడా కుట్ర చేశాడు. రజాకార్లకు నాయకుడిగా సైన్యాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని కాసిం రజ్వీ ఒక దశలో నిజాం రాజునే శాసించే స్థాయికి ఎదిగాడు. హైదరాబాద్పై ఆపరేషన్ పోలో పేరుతో సైనిక చర్య ప్రారంభమైంది. నిజాంను అరెస్టు చేసి కాసిం రజ్వీని చంపేయమని భారత సైన్యానికి వల్లభాయ్ పటేల్ చెప్పారట. నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంను ఏమీ చేయొద్దని కాసిం రజ్వీని అరెస్టు చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చారట. ఆ తర్వాత నిజాం లొంగిపోగా కాసిం రజ్వీని అరెస్టు చేశారు. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయనకు రాజ్ ప్రముఖ్ బిరుదు ఇచ్చి గవర్నర్ హోదా కల్పించింది. పోలీస్ చర్య తర్వాత రజాకార్ల సైన్యంలో చాలా మంది పాకిస్తాన్కు పారిపోయారు. ఇక్కడే మిగిలిపోయిన వాళ్ళు మాత్రం రజాకార్ల శైలి గడ్డాలు తీసేసి సాధారణ పౌరుల్లో కలిసిపోయి జీవితం గడిపారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం కావడంతో ప్రజల్లో ధైర్యం పెరిగిపోయింది. గ్రామాల్లో దొరలపై భూస్వాములపై తిరుగుబాటు చేశారు. ప్రజాగ్రహం ఉగ్రరూపం దాల్చింది. ఇక్కడే ఉంటే జనం నెట్ట నిలువునా చీల్చి చంపుతారనే విషయం కాసిం రజ్వీకి అర్థమైంది. దీంతో పాకిస్తాన్కు పారిపోవాలనుకున్నాడు. అరబ్ దేశాలకు ఆయుధాలు విక్రయించే ఒక దళారి సహాయంతో విమానంలో పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. అయితే హక్కింపేట విమానస్థావరం నుంచి రజ్వీని ఎక్కించుకోకుండానే ఆ విమానం గాల్లోకి ఎగిరింది. విమానాన్ని అందుకునే రన్వేపై రజ్వీ పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత భారత సేనలు అతడిని అరెస్టు చేశాయి. 7 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు. 1957 సెప్టెంబర్ 11న జైలు నుంచి కాసిం రజ్వీ విడుదలయ్యాడు. పాకిస్తాన్కు వెళ్లిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎంఐఎం పార్టీ నాయకత్వాన్ని ఎవరైనా సమర్థులకు అప్పగించాలని భావించాడు. మహారాష్ట్రలోని యారవాడ జైలు నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చిన రజ్వీ ఎంఐఎం అధ్యక్ష పదవిని ఇతరులకు అప్పగించేందుకు ప్రకటన చేసినా ఎవరూ ఆసక్తి చూపలేదు. చివరికి యువకుడైన అబ్దుల్ వహీద్ ఓవైసీ, ఈయనే అసదుద్దీన్ ఓవైసీ తాత, ముందుకు రావడంతో ఆయన అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పాడు. తన కుటుంబంతో కలిసి పాకిస్తాన్కు బయలుదేరాడు. సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వీ పాక్లో అడుగు పెట్టడం యాదృచ్ఛికం. పాకిస్తాన్కు పారిపోయిన రజ్వీ వృద్ధాప్యంలో ఎవరూ పట్టించుకోక 1970లో కరాచీలో దీనాతి దీనమైన స్థితిలో మరణించాడని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. రజ్వీకి కుమారులు లేరు, 2 కుమార్తెలు. ఆ తర్వాతి కాలంలో వారిద్దరూ పాకిస్తాన్ చట్టసభలకు ఎన్నికయ్యారు. హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం రాజులు సుమారు 200 ఏళ్లు పాలించారు. నాటి సమాజంలో కేవలం 20% మాత్రమే ఉన్న ముస్లింలు 80%గా ఉన్న హిందువులపై ఆధిపత్యం చూపారు. ఆ ప్రాబల్యం తెలంగాణ ప్రాంతంలో అంతర్లీనంగా నేటికీ కనిపిస్తుంది. కాసిం రజ్వీ రజాకార్ల వెనుక ఉన్న భయానక చరిత్ర ఉండటం వల్లే దాని గురించి మాట్లాడేందుకు ఎంఐఎం పార్టీ పెద్దగా ఆసక్తి చూపదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.